ప్రజా వైద్యం ప్రజల హక్కు అని నినాదంతో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం సామాన్యులకి, మధ్యతరగతి ప్రజలకి, పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించాలి, ఉచిత వైద్య విద్యను అందించాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్య వ్యవస్థని, విద్యా విధానాన్ని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించి సామాన్యుడికి వేదనకు గురి చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేసి ఆయన చేతుల మీదుగా గవర్నర్ గారికి అందించి ఈ ముఖ్యమంత్రి గారికి, కూటమి నేతలకి కూడా జ్ఞానం కలిగేలా ప్రజలు ఒక చెంపపెట్టులా ప్రజాభిప్రాయం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా వీరికి గుణపాఠం చెప్పే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డులో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారు, వార్డు అధ్యక్షులు బుజ్జి వెంకటరెడ్డి గారు, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు అందరి ఆధ్వర్యంలోనూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా మా ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అధికారం ఉందా కదా అనే అహంకారంతో కూటమి నాయకులు, ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లోనూ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించట్లేదు. పైపొచ్చి ఎన్నికలకు ముందు సూపర్ 6 అని, సూపర్ 7 అని అనేక అమలు కాని వాగ్దానాలన్నింటినీ కూడా ఇచ్చి ఈరోజు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వాన్ని వీరు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజా ఉద్యమం ద్వారా అయినా వాళ్ళకి కనువిప్పు కలగాలి. మనం చేస్తుంది తప్పు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకి విద్యా వైద్య రంగాల్లో సేవ చేయడానికి, ప్రతి రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వీరికి మేల్కొలుపు కలగాలని కోటి సంతకాల ఉద్యమాన్ని చేస్తున్నాం. ఇదే విధంగా రేపు 12వ తారీఖున కూడా ప్రజలందరి నేతృత్వంలో, ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కోటి సంతకాల సేకరణకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన ర్యాలీలు కూడా చేపట్టడం జరుగుతుంది.